ప్రజెంట్ నేను రాయదుర్గంలో ఉన్నా. సో మార్నింగ్ నుంచి కూడా మనం వింటున్నాం. రాయదుర్గంలో ఈరోజు హైడ్రా కమిషన్ కొన్ని కబ్జా చేసిన ల్యాండ్స్లో ఏదైతే ఇల్లు నిర్మించుకున్నారో వాటన్నిటిని కూడా కూల్చేసింది. సో హైడ్రా గురించి చెప్పాలంటే ఎంత వేగవంతంగా పనులు వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారో మనందరికీ బాగా తెలుసు. ఒక్క ప్లేస్ కాదు, ఒకే రోజు దాదాపు ఒక 50-60 ప్లేసుల్లో ఒకే టైంలో మొత్తం కూడా కూల్చేస్తుంది. వస్తుంది, కూల్స్తుంది, వెళ్ళిపోతుంది, వస్తుంది, కూల్స్తుంది, వెళ్ళిపోతుంది, రిపీట్. సో ఈ వ్యవహార తీరులో ఈ హైడ్రా కమిషన్ పనిచేస్తుంది. సో రీసెంట్గా మనం చూసాం, నాగార్జున గారికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ హాల్ అతను కోర్టు నుంచి వెళ్ళి స్టే తెచ్చుకునే లోపు కూడా మొత్తం పూర్తి చేసింది, పనంతా పూర్తి చేసేసింది. అసలు అక్కడ ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది ఒకప్పుడు ఉంది అనే రూపు లేకుండా కూడా మొత్తం కూడా కూల్చేసింది. కూల్చిన తర్వాత అతను వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, మళ్ళీ మధ్యలో ఆపి మళ్ళీ వేరే పని చూసుకుంటుంది ఈ హైడ్రా కమిషన్. అంటే ఒక రకంగా ఇప్పటివరకు చెరువులు మాత్రమే, చెరువులకు సంబంధించి ఎవరైనా వాటిని కబ్జా చేసి వాటిపైన ఎట్లాంటి నిర్మాణం చేయబట్టినా వాటిని ఖచ్చితంగా కూల్చేస్తాం, ఇందులో ఎలాంటి మొహమాటం లేదని చెప్పేసి ఈ హైడ్రా కమిషన్కి సంబంధించి రంగనాథ్ గారు కూడా చెప్పారు. ఎంత సీరియస్గా కూడా చెప్పారు ఆయన. నెక్స్ట్ కేటీఆర్కి సంబంధించిన ఒక ఫ్లాట్ ఉందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక విల్లా ఉందని చెప్తున్నారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఇక్కడే మణికొండలో చిత్రపురి కాలనీకి సంబంధించి ఒక 3 విల్లాలను కూడా నిన్ననే పగలగొట్టేసింది హైడ్రా కమిషన్. అసలు ఏంటి, చెరువులు అంటున్నారు, మళ్ళీ రోడ్డు పక్కన ఉన్న కొన్ని ఇళ్ళు కూడా పగలగొట్టేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తుందంటే దాదాపు 20 ఏళ్ల క్రితం ఇవన్నీ కూడా కబ్జాలకి గురైపోయినాయి. అంటే వీటికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవేమీ కూడా లేవు. వీటికి సంబంధించి కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. సో అవి ఏళ్ల తరబడి అట్లా నడుస్తున్నాయి, కానీ ఒక ఫైనల్ నివేదికనైతే ఎవరు కూడా ఇవ్వలేకపోతుంది. సో అలాగే హైడ్రా పని ఏంటంటే ఓన్లీ యాక్షన్. ముందస్తుగా మనకి నోటీసులు అట్లాంటివి ఏమి ఇవ్వదు. నోటీసులు అవన్నీ కూడా కోర్టు నుంచి ముందుగా వాళ్ళు పంపిస్తారు, దానికి మనం రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ కాకపోతే హైడ్రా వచ్చి నెక్స్ట్ డే మొత్తం కూడా కూల్చేస్తుంది. సో మార్నింగ్ నుంచి రాయదుర్గంలో ఎలాంటి పరిస్థితి ఒకటి చోటు చేసుకుంది. సో రాయదుర్గం ఫ్లైఓవర్ పక్కనే కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు. దాదాపు ఇల్లులన్నీ కూడా 40 సంవత్సరాలు అయిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పటివరకు అయిందో మనకి తెలీదు. అయితే మార్నింగ్ 7 కాగానే హైడ్రా వచ్చి వీళ్ళందరితో ఖాళీ చేయించాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. అసలు మేమెందుకు ఖాళీ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ వాళ్ళతో గట్టిగా గొడవ పడ్డారు. ఆ విజువల్స్ అన్నీ కూడా మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం. దాని తర్వాత మొత్తానికి వీళ్ళందరినీ కూడా బలవంతంగా బయటికి లాక్కొచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు. సాధారణంగా ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లుని ఒకేసారి కూల్చేస్తారంటే అందరికీ బాధ ఉంటుంది. సో వీళ్ళు కూడా అదే రకంగా బాధపడ్డారు. అలానే వీళ్ళందరూ కూడా బయటికి మొత్తానికి బలవంతంగా తీసుకొచ్చి మొత్తం కూడా కూల్చే ప్రయత్నం చేసింది. మొత్తం కూడా కూల్చేశారు. సో అంటే మొత్తం హైడ్రా ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చేద్దో ఒకసారిగా హైడ్రా నిర్ణయాలపైన ఉత్కంఠ పెరుగుతుంది. హైడ్రా ఇప్పటివరకు పలువురు ప్రముఖులు అక్రమణాలు కూల్చివేసింది. అలాగే 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మాజీ మంత్రి పల్లం రాజుతో సహా సునీల్ రెడ్డికి సంబంధించి అక్రమాలను కూల్చివేసింది. ప్రభుత్వానికి చెందిన 43 ఎకరాల స్థలం ఇప్పటి వరకు కూడా స్వాధీనం చేసుకుంది. అంటే ఈ 2-3 రోజుల్లో ఈ హైడ్రా ఏదైతే చేసిందో ఈ పనిలో దాదాపు 43 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుందంటూ కూడా ఒక నివేదికనైతే ప్రభుత్వానికి ఇప్పటివరకు ఇచ్చిందంట. అలాగే హైడ్రా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. మన హైదరాబాద్ నగర పరిధిలో పలు చెరువుల్లో ఉన్న అక్రమాలను తొలగిస్తుంది. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో 43 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. ఇదే జాబితా పలు రంగాలకి చెందిన ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా చింతలకు సంబంధించి బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు కూడా రిపోర్ట్స్లో వెల్లడించింది. అలాగే లోటస్ ఫాన్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేటలో అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు హైడ్రా రిపోర్ట్లో పేర్కొంది. అంటే
హైడ్రా కేవలం ఒక్క ప్లేస్లో పనిచేయట్లేదు. హైడ్రా కమిషన్ ఒకే రోజు చాలా ప్లేస్లో కూడా పనిచేస్తుంది. మనం రీసెంట్గా చూసాం. గట్కేస్ గారి దగ్గర కూడా ఇలానే ప్రవర్తించిందని చెప్తున్నారు. అలాగే మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించి అక్కడ కూడా హైడ్రా కమిషన్ ఉందని చెప్తున్నారు. అంటే కేవలం హైదరాబాద్లో ఒక్క పరిసర ప్రాంతంలో కాదు, చాలా చాలా చోట్ల ఒకేసారి తెలియకుండా ఒకేసారి ఎవరైతే ఇలా భూ కబ్జాలకి పాల్పడ్డారో వాటిపైన దాడి చేస్తుంది. అలాగే ఇక హైడ్రా నివేదిక ప్రకారం బంజారా హిల్స్లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూడా కూల్చేశారు. చింతల చెరువులో కబ్జాలను కూల్చేసినట్లు వెల్లడించింది. అలాగే నందగిరి హిల్స్లో ఎకరం స్థలం స్వాధీనం చేసుకుంది. నందిగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై కూడా కేసు నమోదు చేసుకుంది. యాక్చువల్గా ఫస్ట్ బయటికి వినిపించింది దానం నాగేందర్ గారి పేరు. సో దాని తర్వాత ఆయన సీరియస్ అయ్యారు రంగనాథ్ గారి పైన. దాని తర్వాత మళ్ళీ సీఎం సీరియస్ అయ్యారు దానం నాగేందర్ పైన. హైడ్రాస్లో ఎవరిని ఉపేక్షించలేదు, అందరి మీద ఖచ్చితంగా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పడం మనం అందరం కూడా విన్నాం. సో ఇందులో ఎటువంటి పెద్ద నాయకులు ఉన్నా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టమని ఆయన గట్టిగానే తేల్చి చెప్పేశారు. ఇక ప్రగతి నగర్ ఎర్రగుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్ట్లో పేర్కొంది. బోడుప్పల్ చెరువులో నిర్మించిన అక్రమాలలో పాటుగా గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌజులు కూల్చివేసినట్లు వెల్లడించింది. అలాగే మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సంబంధించిన ఓరో స్పోర్ట్ కూల్చివేసినట్లు రిపోర్టులు చేసింది. టీటీడీ మాజీ సభ్యుడు కావేరీ ఫీడ్స్ భాస్కర్ రావు ఫామ్ హౌస్ కూల్చివేసింది. బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ ఆక్రమించి కట్టడంలో కూల్చింది. ప్రో కబడ్డీ యజమాని అనుపమ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్టు తెలిసింది. తాజాగా మాదాపూర్లోని నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో ఇప్పటివరకు హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించుకుంది. సో గైస్ చూసారు కదా, ఈ హైడ్రా కమిషన్ చాలా వేగంగా పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా చాలామంది కూడా ఎవరైతే ఇలా చేపిస్తుందో ఇక్కడ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రకంగా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అయితే ముందుగా నోటీసులు పంపిస్తే బాగుండి అనిపిస్తుందని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రా అనేది కేవలం యాక్షన్ టీం మాత్రమే. వాళ్ళు వచ్చి పని ముగించుకుని వెళ్ళిపోతారంట, ఎలాంటి నోటీసులు ఇవ్వరంట. సో మార్నింగ్ ఇక్కడ రాయదుర్గంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. సో డైరెక్ట్గా మేము కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉన్నదాన్ని మీరు ఎట్లా వచ్చి ఇక్కడ కూల్చేయడానికి ప్రయత్నిస్తారు, ఇక్కడ ఫ్యామిలీతో ఉన్న ఆడవాళ్ళతో ఉందని చెప్పేసి ఇక్కడ చాలామంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికీ కూడా పోలీసుల సిబ్బందితో కలిసి ఇక్కడికి వచ్చి హైడ్రా కమిషన్ ఇక్కడ ఏదైతే కబ్జాకి గురైన ల్యాండ్స్లో బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చేశారు. ఒకసారి మనం చూస్తే పూర్తిగా అర్థమవుతుంది, వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే ఈ 2-3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బాగా మెచ్చుకుంటున్నారో అదే ప్రజలు మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంటే అందరూ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బడాబాబులు వీళ్ళ ఇల్లు మాత్రమే కూలుస్తున్నారు అని చెప్పేసి ఇప్పటివరకు అనుకున్నారు. సో ఈ హైడ్రాకి ఏంటంటే పెద్ద చిన్న అనేది సంబంధం లేదు. సో అంటే ఎక్కడ ల్యాండ్ కబ్జా అయినా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోతే ఈ హైడ్రా కమిషన్ వచ్చేసి ఖచ్చితంగా వీటన్నిటిని కూల్చేస్తుంది. ఇందులో చాలా సీరియస్గానే ఉన్నారు రంగనాథ్ గారు అని చెప్తున్నాం. అలాగే ఆ వ్యక్తి గురించి కూడా చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి. సో గతంలో ఆయన పనిచేసిన తీరు, గతంలో ఆయేషా మీరా కేసుకి సంబంధించిన ఆయన సీరియస్గా తీసుకున్న యాక్షన్, అవన్నీ కూడా ఇందులో కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ కేటీఆర్ పేరు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే కేటీఆర్కి సంబంధించిన ఒక లోటస్ ఫౌండ్ సంథింగ్ ఆయనకి సంబంధించి ఒక ఫ్లాట్ కూడా త్వరలో కూల్చబోతున్నట్లు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక జర్నలిస్ట్ కూడా డైరెక్ట్గా రంగనాథ్ గారిని అడిగారు, నెక్స్ట్ కేటీఆర్ గారికి సంబంధించిన ల్యాండ్ కూడా ఉందంట, దాని గురించి అంటే ఎస్ అని చెప్పేసి ఆయన కూడా డైరెక్ట్గా చెప్పారు. సో చూద్దాం మరి ఈ హైడ్రా కమిషన్ ఇంకా ఎన్ని రోజులు ఎలా పనిచేస్తుంది, మధ్యలో ఆగిపోతుందా, ఇది రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తుందా, లేకపోతే ఇలా ఈ రోడ్డు పక్కన ఉన్న ఈ చిన్న ఇలాంటి ఇల్లుని తొలగిస్తుంది మరి హైడ్రా కమిషన్.